ఇప్పుడు మొన్న వైష్ణవిది అయిపోతే మళ్ళీ ఇంకోటి జరిగింది. 9 months ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపేశారా? ఎక్కడది? శ్రీకాకుళంలో. ఇంకా ఎక్కడ ఆగుతాయి? ఇంకా ఇవి ఆపడానికి ఎవరి తరము కాదు. ఇంకా ఒక్కటి మొన్న చూస్తున్నాము, ఇలాగే పెరుగుతూ ఇప్పుడు పిల్లలు అయిపోయారు, మళ్ళీ చిన్న పిల్లలు అయిపోయారు. చూడండి, ఇదేంటి రేప్ కేసులు అవన్నీ అయిపోయాయి, దారుణాలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రెగ్నెంట్స్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి చంపుతున్నారు. ఎందుకు ఇంత పాపాన్ని కొడగొడుతున్నారు? ఇంత దారుణంగా తయారవుతున్నారంటే సమాజం ఎక్కడికి పోతుందో ఏమో అర్థం కావట్లేదమ్మా నిజంగా. మామూలుగా వీళ్ళని ఏం చేయాలి అసలు? ఇప్పుడు మొన్న వైష్ణవిని చంపిన వాళ్ళని ఏం చేస్తున్నారు? మేపుతున్నారా? జైల్లో పెట్టారా? అన్న ఏమన్నా మాట్లాడారా? మన సీఎం గారు ఏదో మాట్లాడారు అని గురితి అని చెప్పేసి ఎవరు చెప్పుకుంటున్నారు, అది నిజమేనా? దానికి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు ఆ అమ్మాయికి జరిగి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇప్పుడు సరే సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం బాధ్యత లేదా? ఇప్పుడు మనం అందరం ఓటు వేసి గెలిపించినందుకు బాధ్యత ఏముంది? ఒక సీఎం అంటే మనకి బాధ్యత అన్నప్పుడు మన ఏం జరిగినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఒక ప్రభుత్వం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళు ఎక్కడికి పోతున్నారు? ఇప్పుడు ఆయన ఏం నోరిప్పి మాట్లాడాలి. ఇంకా సీతక్క ఉంది, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయికి అంత జరిగినా కానీ వెళ్ళి పలకరించారా? ఎవరన్నా వెళ్ళి మాట్లాడారా? ఎందుకు మాట్లాడడం లేదు? ఏమైంది? ఒక అమ్మ ఓట్లు వేసేటప్పుడు మాత్రం మీరు ఇంటింటికి వెళ్ళి అమ్మ మీరు ఓట్లు వేయండి, మీకు ఏదొచ్చినా మేము చూసుకుంటామని బాధ్యత మేము తీసుకుంటామన్న హామీలు ఈ రోజు ఎక్కడికి పోయానని నేను అడుగుతున్నాను. నిజంగా ఈ రోజు మొన్న నేను మాట్లాడలేదు, నేను మర్చిపోయాను. ఎందుకంటే నా గొంతు బాగాలేక నేను వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడి నుంచి. కానీ ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను, గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. వాడిని ఎందుకు మేపుతున్నారు? మీరు ఎందుకు మేపుతున్నారు? ఆ అమ్మాయికి ఇంతవరకు న్యాయం జరగలేదు. మీరు వెళ్ళి పలకరించి ఏదన్నా సహాయం చేసి న్యాయం చేస్తే ఏమైపోయింది మీకు? అంటే మళ్ళీ ఒకసారి ఎలక్షన్ టైంలో కనిపిస్తారు, మీరు ప్రచారం అప్పుడు కనిపిస్తారు, మళ్ళీ మీరు ఓట్లు వేసిన తర్వాత మీరు 5 సంవత్సరాలు కనిపించరా? ఎక్కడ పోతారు? అప్పుడు ఎక్కడ కూర్చుంటారు? మరి అదే పనిగా మీరు 5 సంవత్సరాలు జనాల్లోకి తిరగొచ్చు కదా, ఎవరికేం జరిగినా కానీ మీరు వెళ్ళి పలకరించచ్చు కదా. ఎందుకు వదులుతున్నారని నేను ఒక అమ్మాయిగా, నేను ఒక మహిళగా నేను క్వశ్చన్ వేసే అధికారం మాకుంది. మేము కూడా గెలిపించాం కాబట్టి, మేము సీఎం అడిగే హక్కు మాకుంది కాబట్టి నేను ఈ రోజు అడుగుతున్నాను. వాళ్ళు ఎంత బాధ, ఎంత ఇప్పుడు చూస్తున్నారు కదా, వాళ్ళ అన్న సమాధి మీద పడుకొని సిగ్గు లేదు, అది చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి మాకు. అలాంటి అన్న సమాధి మీద పడుకొని ఆ పిల్ల రామ్మ చెల్లి నీకు అది తిను ఇది తిను అని పలకరిస్తుంటే మీకు అస్సలు మానవత్వం అనేది కనిపించట్లేదా? ఎందుకుందయ్యా ప్రభుత్వము? ఎందుకుంది డిపార్ట్మెంట్? నేను అడుగుతానే, నాకు బరాబర్ అడుగుతా, నేను నాకు భయం లేదు. ఎందుకంటే హక్కు మాకుంది కాబట్టి. ఒక ఆడపిల్లకి పాపం గర్భిణి, పాపం ఆ పిల్ల 15 మంది ఎంత అదృష్టవంతం చేసుకుని ఆ పిల్ల పాపనో బయటికి రాకముందే వాడు అంత కిరాతకంగా చంపాడు. అది ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు చూస్తే మొన్న ఇంకొక అమ్మాయి 9 నెలల గర్భిణీ అమ్మాయిని కూడా చంపాడు. అంటే ఒకడు అలా చంపితే ఇంకొకరిని చూసి నేర్చుకోవడము. అంటే ఇది ఏంటంటే స్కూల్లో పాఠాలు నేర్చుకోండి, స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకోండి, అప్పుడు మీకు ఒక బుద్ధి జ్ఞానం వస్తుంది. ఎవరో ఎవరినే చంపి ఒక అమ్మాయిని చంపితే నేను కూడా ఇలా చంపితే ఎలా ఉంటుందని నేర్చుకుంటున్నారు చూసారా? చూసి నేర్చుకుంటున్నారు చూసారా? సిగ్గు రావట్లేదు ఇంకా సమాజము. ఇప్పుడు 2026 బ్రహ్మం గారు ఈ సంవత్సరం గురించి చెప్పారు. ఇంకా మనం డిసెంబర్ వరకు ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఇంకా ఎంతెంత చూడాలో మరి ఇది ఒకటి నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఇంకా ఇక్కడ నుంచి మార్చే మనకు స్టార్ట్ అయింది, మార్చిలోనే ఇది జరిగింది ఇన్సిడెంట్. మళ్ళీ ఇక్కడ నుంచి మన డిసెంబర్ వరకు ఇంకా ఎన్ని నేరాలు జరుగుతాయో, ఎన్ని ఘోరాలు జరుగుతాయో, ఇంకా ఎంతమంది చంపేస్తారో చూద్దురు. కానీ అలాంటిది ఈ రోజు మీరు కఠినమైన శిక్షలు వేసుంటే వాడికి ఆన్ ది స్పాట్ లో ఉరి వేసున్నా కానీ మీరు తగ్గట్లేదు, ఎన్కౌంటర్ చేసినా కానీ మీరు మారట్లేదు. ఎందుకంటే ఆడపిల్ల అనేది పాపం, ఆడపిల్లగా పుట్టడము పాపం చేస్తుందయ్యా ఆడపిల్ల. ఎందుకంటే పుట్టడం పాపము. ఏంటి అమ్మవారు కూడా ఒక ఆడదే. మనము గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాము, ఎందుకు? దేవత కాబట్టి. అలాంటి అమ్మాయిలని భార్యలని దేవతలాగా ఎందుకు చూడట్లేదు ఈ నా కొడుకులు? సిగ్గులేని నా కొడుకులని నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. పాపం తండ్రి చూడండి ఎట్లా అయిపోయాడు. మళ్ళీ ఈ అమ్మాయిని కూడా 9 నెలల గర్భిణి అంటే ఎంత దారుణం అది.